కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. ఇలాంటి మూవీస్ మన తెలుగులో ఎందుకు రావని, ఇలాంటి లవ్ స్టోరీస్‌ని మన తెలుగులో ఎందుకు తీసుకురారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తున్నా 'సిరాయ్' మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ అబ్బా! హార్ట్‌కి టచ్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. పీక్స్ మూవీ అసలు. అసలు మూవీ గురించి ఏం చెప్పినా తక్కువే. ఆ రేంజ్‌లో ఉంది మూవీ అయితే. ఎమోషనల్‌గా టచ్ అయ్యే వారికి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే వారికి మూవీ మాత్రం పీక్స్‌లో కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఏడుస్తారు మూవీ చూస్తే మాత్రము. మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీకు మూవీ పైన ఇంట్రెస్ట్ లేకున్నా ఒకసారి వాచ్ చేయండి. మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే, ఒకతను ఒక 5 ఇయర్స్‌గా జైల్‌లో ఉంటాడు. ఒక రిమాండ్‌లో తనను ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించే టైంలో పోలీస్ ఆఫీసర్‌లు తనకు బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారు? తన బ్యాకప్ స్టోరీ, తన గతంలో జరిగిన స్టోరీ ఏంటి? అండ్ పోలీసులు అతను బయటపడడానికి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేశారు? ఎండ్ ఆఫ్ ద డే తను జైలు నుంచి బయటకు వచ్చాడా? శిక్ష నుంచి బయటకు వచ్చాడా లేదా? లేదా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది అనేదే మూవీ యొక్క స్టోరీ. ఓవరాల్‌గా మూవీలో మధ్య మధ్యలో ఒక 2 సీన్స్ కొంచెం నార్మల్‌గా అనిపించినప్పటికి, ఆ సీన్స్ కూడా పగల టైంలో మాత్రము చాలా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎస్టాబ్లిష్‌గా ఉంది. మనకు స్టార్ట్ అవ్వడం చాలా ఎంగేజింగ్‌గా స్టార్ట్ అయింది. అండ్ క్లైమాక్స్ విషయానికొచ్చేసరికి అదే ఎంగేజింగ్‌తో మనకు ఎండ్ చేశారు. ఇది తమిళ్ మూవీ అయినప్పటికీ మన తెలుగు డబ్బులో మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. చాలా బా నచ్చింది నాకైతే మూవీ. నేనే ఈ మూవీని చూడడానికి కొంచెం లేట్ అయ్యాను. కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల, వాటిని చూసుకోవడం వల్ల నేను ఈ మూవీని చూడడం లేట్ అయ్యి మీకు రివ్యూ మాత్రం లేట్‌గానే అప్‌లోడ్ చేస్తున్నాను. నా సబ్‌స్క్రైబర్స్ ఈ మూవీని మిస్ అవ్వద్దని చెప్పేసి మళ్ళీ లేట్ అయినా సరే అని చెప్పేసి మళ్ళీ మూవీ రివ్యూ అయితే చేస్తున్నాను. పర్సనల్ పనులని చెప్పాను గదా! అదేంటో కూడా మీకు త్వరలో చూయిస్తాను. మా స్టూడియో కూడా ఓపెన్ అవుతుంది. ఆ స్టూడియోని మీ ముందుకు తీసుకొస్తాను. స్టూడియోని కూడా మనం రెగ్యులర్‌గా మూవీ అప్‌డేట్స్ గాని, మూవీ రివ్యూస్ గాని మిస్ అవ్వద్దని చెప్పేసి నేను స్టూడియో కూడా ఓపెన్ చేస్తున్నాను. ఆ స్టూడియో రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో మూవీ రివ్యూస్, మూవీ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.